అందరికీ నమస్కారం. అలాగే ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఇది జనరల్గా మనకి అక్టోబర్ 23, 2025 నాడు మనకి టెట్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన సిలబస్ను మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అయితే గతంలో ఉన్న టెట్ సిలబస్కి ఈ ప్రస్తుతం అక్టోబర్ 23, 2025లో విడుదల చేసిన సిలబస్కి కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే మన హెచ్జిటి రాసే అంటే మీ డైట్ వాళ్ళు హెచ్జిటి సంబంధించి రాస్తారు, బిఎడ్ వాళ్ళు సంబంధించి అసిస్టెంట్ రాస్తారు. అది మనకి చాలా తెలిసిన విషయమే. ఇన్ సర్వీస్ టీచర్స్ వారు కూడా మనకి హెచ్జిటి వాళ్ళు పేపర్ 1 రాస్తారు, అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్న వారు పేపర్ 2 రాస్తారు. అయితే ఇందులో మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మనకి 30 మార్క్స్ ఉంటాయి. అయితే సిలబస్ ఒకటే, అడిగే క్వశ్చనింగ్ యొక్క కఠినత వేరుగా ఉంటుంది. హెచ్జిటి వాళ్ళకి కొద్దిగా లిబరల్గా ఉంటుంది, అసిస్టెంట్ రాసేవారికి కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది క్వశ్చన్ సంబంధించి ఆ 30 బిట్స్. ఓకేనా. ఓవరాల్గా మనకు వచ్చేది ఓవరాల్గా మనకి 150 బిట్స్ వస్తాయండి. ఆ 150 బిట్స్కి 150 మినిట్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ కాబట్టి కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఇందులో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించి ఈ 30 మార్క్స్ సంబంధించి సిలబస్ ఎలా ఉందన్న విషయం అవగాహన కోసం చెప్తున్నాను. ఇది పేపర్ 1కి పేపర్ 2కి సంబంధించి ఉంటుంది. పేపర్ 1A అనేది ఇది మన హెచ్జిటి. జనరల్గా పేపర్ 1B అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకు ఉంటుంది. ప్రస్తుతం ఇది చూడండి, పేపర్ 1కి సంబంధించి ఏకి సంబంధించి స్టూడెంట్స్. ఓకేనా. ప్రతిదానికి మీకు విషయ అవగాహనగా ఒక అవుట్లుక్ చెప్తున్నాను, ఇది ఒక బ్రీఫ్గా చెప్తున్నాను. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది జనరల్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్లో అండర్స్టాండింగ్ ఆఫ్ చైల్డ్ అని ఉంది. అంటే బాల్యదశను అవగాహన చేసుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ సబ్ బ్రాంచ్గా ఉన్నాయి. ఏ సంబంధించి చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే బాల్యం ఎలా నిర్మించబడుతుంది. ఇక్కడ జరిగే కాన్సెప్ట్స్ తీసుకుంటే బాల్యం నిర్మాణం ఎలా జరుగుతుంది, బాల్యాన్ని అత్యంత అద్భుతంగా సమాజం ఎలా నిర్మించబడాలి, అలా సాంఘీకరణలో బాల్యం అనేది కుటుంబం యొక్క పాత్ర, తర్వాత పాఠశాల పాత్ర వంటి విషయాలు దీంట్లో ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను, బ్రీఫ్గా చెప్తున్నాను. అయితే ఆర్కే సైకాలజీ యాప్ నందు మొత్తం ఫుల్ ఇంటిగ్రేటెడ్గా సబ్జెక్ట్ ఉంటుంది. మీకు దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఓకేనా. ఆర్కే సైకాలజీ యాప్ అంది. ఓకే. ప్రజెంట్ స్టూడెంట్స్, గౌరవనీయుల ఉపాధ్యాయులకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క ఏ సంబంధించిన కాన్సెప్ట్స్ వచ్చి జస్ట్ బాల్య దశ అంటే ఏమి, అకార్డింగ్ టు బాల కార్మిక వ్యవస్థ ప్రకారం బాలు అంటే ఎవరు అంటే 14 సంవత్సరాల లోపు గల వారు బాలుగా వ్యవహరిస్తామండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం బాలలు అంటే 18 సంవత్సరాల లోపు గల వారిని బాలలుగా వ్యవహరిస్తాం. విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అంటే 14 సంవత్సరాల లోపు పిల్లల్ని బాలలుగా వ్యవహరిస్తాం. పోక్సో యాక్ట్ ప్రకారం బాలు అంటే 18 సంవత్సరాల వారిని బాలబాలికల్ని వీరిని బాలుగా వ్యవహరిస్తాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 18 సంవత్సరాల లోపు గల వారినే బాలుగా వ్యవహరిస్తాం. ఇవన్నీ కూడా మనకి డెఫినేషన్స్ ఉంటాయి. ఈ ఆర్కే సైకాలజీ యాప్లో మొత్తం ఇంటిగ్రేటెడ్గా ఇవ్వడం జరిగింది, అల్టిమేట్గా ఉంటుంది. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ సంబంధించిన ఇక్కడ మనకి బాల నిర్మాణం సంబంధించి మనకు వచ్చే క్వశ్చన్ అనేది దాదాపు 1 లేదా 2 బిట్స్ వస్తాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్లూ ప్రింట్ ప్రకారం 1 లేదా 2 బిట్లు వస్తాయి. అది కూడా పడే లొకేషన్ చెప్తానండి. బిట్ కూడా పడే లొకేషన్ ఎక్కువగా పేరెంటింగ్ స్టైల్ మీద పడుతుంది. ఎక్కువగా అంటే మీ పిల్లల్ని ఎలా పెంచాలి, అలా పేరెంటింగ్ స్టైల్స్ అనేది ఉంటాయి. బిట్
పాయింట్ అక్కడే ఉంటుందండి, ఎక్కువ బిట్స్ అక్కడే పడతాయి. పేరెంటింగ్ స్టైల్స్, ఈ లాస్ట్ పాయింట్ కదా, చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ ఉంది కదా, ఆ పేరెంటింగ్ స్టైల్స్ అనే దాని మీదే మ్యాక్సిమం బిట్టు పడుతుంది టీచర్స్, స్టూడెంట్స్. ఓకేనా. తర్వాత డెఫినేషన్స్ మీద కంపల్సరీగా మనకి పడుతుంది. బుక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఈ బాల నిర్మాణం సంబంధించి ఏ అంతా కూడా అదే విశ్లేషణ చేస్తుంది గౌరవైన టీచర్స్ మరియు స్టూడెంట్స్. ఓకేనా. దీనికి సంబంధించిన సమగ్ర వివరణ అంతా కూడా ఆర్కే సైకాలజీ యాప్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకొని అందులో పెరుగుదల వికాసంలో ఇది ఇంజెక్ట్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ని. లాస్ట్ 30 పేజెస్ అంతా ఇదే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది దానికి సంబంధించిన ఏ సెక్షన్స్. బి సెక్షన్స్ ఏమంటే మెథడ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్. ఇది ఏం చేస్తామంటే బాలలకు సంబంధించి నువ్వు ఎలా అధ్యయనం చేస్తావు, బాలని ఏ విధంగా నువ్వు పరిశీలిస్తావు, బాలకు సంబంధించిన శారీరక వికాసం కానీ, బాలకు సంబంధించిన మానసిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, నైతిక వికాసం కానీ, సాంఘిక వికాసం కానీ నువ్వు ఎలా అసెస్మెంట్ చేస్తావు, ఎలా చూస్తావు, ఎలా అబ్జర్వేషన్ చేస్తావు, ఎటువంటి టూల్స్ను ఉపయోగిస్తావు అనే అంశాలకు సంబంధించి ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ మెథడ్స్, ఇంటర్వ్యూ మెథడ్స్, రిఫ్లెక్టెడ్ జర్నల్స్, ఇది సంఘటన రచనాత్మక పద్ధతి, తర్వాత ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అంటే అంత పరిశీలన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, క్వశ్చనర్స్, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, లాంగిట్యూడల్ అబ్జర్వేషన్, క్రాస్ సెక్షన్ అబ్జర్వేషన్, ఇవన్నీ కూడా యాక్షన్ రీసెర్చ్, ఇవన్నీ కూడా మనకి పిల్లల్ని వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ మారల్ డెవలప్మెంట్ ఎలా నువ్వు అసెస్మెంట్ చేస్తున్న విషయం సంబంధించి ఉంటుంది స్టూడెంట్స్. వీటి గురించి వివరంగా చాలా అల్టిమేట్గా ఆర్కే సైకాలజీ యాప్లో పొందుపరచడం జరిగింది. పెరుగుదల వికాసంలో ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేది. జనరల్ ఆర్కే సైకాలజీ యాప్లో బుక్ అండి ఇది. నేను రాసిన పుస్తకం అది, 700 పేజీల పుస్తకం అది. ఆ పుస్తకంలో పెరుగుదల వికాసం ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ బిట్టుపడే ఏరియా చెప్తామండి. బిట్టుపడే ఏరియా వచ్చి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగాత్మక పద్ధతి సంబంధించి బిట్టుపడే ఏరియా ఉంది. దాంట్లో కూడా వేరియబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఇంటర్ఫియర్ వేరియబుల్స్ అని సంబంధించి వేరియబుల్స్ ఉంటాయి. బిట్ అక్కడే పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. తరువాత లాంగిట్యూడల్ అబ్జర్వేషన్, క్రాస్ సెక్షన్ అబ్జర్వేషన్ ఉంది కదా సార్, అక్కడ బిట్టు పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ సెక్టర్ నుంచి ఒక బిట్టు పడుతుంది మనకి. అబ్జర్వేషన్, ఈ 3 ఏరియాల నుంచి బిట్టు పడే అవకాశాలు దాదాపు ఎక్కువగా ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, పర్స్పెక్టివ్ ఇన్ డెవలప్మెంట్ అంట. ఇది జనరల్గా మీకు బాగా తెలిసిన కాన్సెప్టే. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్స్కి బాగా ఫెమిలియర్ కాన్సెప్ట్, ఎందుకంటే ముందు గతంలో ఎక్కువ బాగా చదివారు దీన్ని. ఇది పెరుగుదల, వికాసము, పరిపక్వత, దానికి సంబంధించిన వికాస సూత్రాలు, దానికి సంబంధించిన హజర్స్, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ, ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ నావిగేషన్ సంబంధించి, స్కూల్ కల్చర్, రిలేషన్షిప్ విత్ టీచర్సు, ఎక్స్పీరియన్స్ అచీవ్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అంటే పర్స్పెక్టివ్ సంబంధించి ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో వికాస సూత్రాల గురించి అవగాహన చేసుకోండి. వికాస సూత్రాలు మ్యాక్సిమం బిట్టుబడి ఏరియా వికాస సూత్రాల మీద బిట్ ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వికాసం సంబంధించిన నిర్వచనాలు బాగా చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి దశలు ఉంటాయి, 10 దశలు. వెరీ 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 ఇంపార్టెంట్ ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి. ఆర్కే సైకాలజీ యాప్లో ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి ఒక 15-20 పేజ్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లోనే ఎలిజబెత్ హర్లాక్ సంబంధించి ప్రతి దశ గురించి మినిమంగా 70 పాయింట్స్ వరకు ఉంటాయి. అల్టిమేట్గా ఉంటుంది. ఒకసారి చదవండి కంపల్సరీగా. దాంట్లో మీతో ఏ సైకాలజీ పుస్తకం ఉన్నా సరే ఫస్ట్ ఆర్కే సైకాలజీ అనే పుస్తకం చదివేసేయండి, తర్వాత ఏ పుస్తకం చదువుకోండి మీ ఇష్టం. ఓకేనా. దీనికి సంబంధించిన ఈ హజర్స్ కూడా ఉంటాయి. అంటే దీనికి సంబంధించి ఏమన్నా ఒక పిల్లవాడు డెవలప్ అయ్యేటప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయనే విషయం సంబంధించి ఉంటాయి ఇందులో. తర్వాత హవింగ్ హరెస్ట్ సంబంధించి ఈ మైల్ స్టోన్స్ ఉన్నాయి కదండి, డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేది. అవి హవింగ్ హరెస్ట్ సంబంధించి దశలు ఉన్నాయి, 6 దశలు. అవి కూడా విషయ అవగాహన చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, తీసుకుంటే సోషల్ డెవలప్మెంటు, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, ప్లాన్ డెవలప్మెంట్, ఏ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ సంబంధించి ఈ కాన్సెప్ట్స్ దాంట్లో ఉన్నాయండి.
ఇవన్నీ కూడా మీకు ఈ శారీరక వికాసం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, మానసిక వికాసం ఎలా డెవలప్మెంట్ అవుతుంది, ఎమోషన్ డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ అవుతుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా విధానంగా డెవలప్మెంట్ అనే విషయాన్ని ఉండి చెప్తారు. దీంట్లో ఎక్కువగా బిట్టుపడే ఏరియా ఏదంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్లో మనకి చామ్స్కీది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చామ్స్కీ సంబంధించి ఎక్కువ బిట్ అడుగుతారు. చామ్స్కీ కూడా ఇది లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ గురించి ఎక్కువ అడుగుతారు చామ్స్కీ గారికి సంబంధించి. ఓకేనా. స్కిన్నర్ బండూరా సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటుంది. అయితే ఇది ఎక్కువ పెరుగుదా మనకి అభ్యాసం చాప్టర్లో ఎక్కువ బిట్టు పడతాయి స్కిన్నర్ బండూరా సంబంధించి స్టూడెంట్స్. ఓకేనా. దాంతోపాటు మోరల్ డెవలప్మెంట్ సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాసాలకు సంబంధించి బిట్టుబడి ఏరియా ఎక్కువగా ఉంటుంది. ఇది మ్యాక్సిమం ఒక బిట్టు కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ సంబంధించి గేమ్స్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ సెల్ఫ్ డిస్క్రిప్షను, సెల్ఫ్ రికగ్నేషను, సెల్ఫ్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి కార్ల్ రోజర్స్ సంబంధించి శాస్త్రవేత్తకు సంబంధించి బిట్టుపడే ఏరియా సార్ మేడం స్టూడెంట్స్. ఓకేనా. ఇక్కడ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఓవరాల్గా ఒక 1 or 2 బిట్స్ మనకి ఆ ఏరియా ఉంటుంది మనకి. తర్వాత డి సెక్టారు ఈడు తీసుకుంటే కాగ్నేషన్ మీనింగు, స్టేజ్ వైజ్ కాగ్నేషన్ డెవలప్మెంటు సంబంధించి మెటా కాగ్నిషను అనేది ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ తీసుకుంటే మనకి జీన్ పియాజే సంజ్ఞాత్మక వికాస్ దశ సంబంధించి కంపల్సరీగా మనకి ఒక బిట్టు పడిపోతుంది. దాంట్లో ఆలోచించే పని లేదు. జీన్ పియాజే సంజ్ఞాత్మక వికాసం సంబంధించి కంపల్సరీగా పడే ఏరియా స్టూడెంట్స్ కంపల్సరీగా నేర్చుకోండి. ఇక్కడ మనకి కాగ్నేషన్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కింద ఇండివిజువల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మన ఆర్కే సైకాలజీ యాప్లో పై కాన్సెప్ట్ అంటే మెటా కాగ్నిషన్, క్రియేటివిటీ, ఈ సెక్టార్ అంతా కూడా జనరల్గా ఇక్కడ కాగ్నేషన్ మీనింగు, స్టేజ్ ఆఫ్ కాగ్నేషన్ డెవలప్మెంట్ జనరల్గా ఈ కింద పడేవంతా కూడా అంటే మీ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాగ్నేషన్, పర్సెప్షను, థింకింగు, అటెన్షను ఇదంతా కూడా మనకి ఎక్కువగా ఇండివిజువల్ డిఫరెన్సెస్లో పడిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా. వైయక్తిక భేదాలకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటుంది మనకి. వైయక్తిక భేదాలకు సంబంధించి ఈ డి సెక్టార్లో చెప్తున్నాను. డి సెక్టార్ సంబంధించి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏమంటే మెయిన్ వచ్చి ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించి మనకి వైయక్తిక భేదాలకు సంబంధించి ఎప్పుడైనా సరే మనకి 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి వైయక్తిక భేదాల గురించి. ఎక్కువ శాతము డెఫినేషన్స్ అడుగుతారు. ఒకవేళ మిస్ అయితే ప్రజ్ఞా పరీక్షలు పడతాయి. ప్రజ్ఞా పరీక్షలు ఈజీ కోడింగ్ అనేది ఆర్కే సైకాలజీ యాప్లో వైయక్తిక భేదాల్లో 3 క్లాసెస్ ఉన్నాయి. కోడింగే, ఓన్లీ కోడింగ్. ఆ కోడింగ్ విని చూసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఉన్న పీడిఎఫ్ మెటీరియల్ చదవండి. ఓకేనా. ఈజీగా ఉంటుంది. మనకి పడే ఏరియా ఇదే. ఏది ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించిన మనకి పడే ఏరియా ఇదే. దాంతోపాటు థీరీస్లో ఎక్కువ శాతం మోస్ట్లీ మనకి పడే పాయింట్ ఎక్కడంటే మనకి గిల్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఇంటెలెక్ట్ అనేది ఒక థీరీ ఉంది. గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప ప్రజ్ఞా సిద్ధాంతం అని, అది కొద్దిగా చూసుకోవాలా స్టూడెంట్స్. ఓకేనా. దాంతోపాటు మనకి ఎక్కువగా పడే సెక్టార్స్ ఈ సహజ సామర్థ్యాల మీద ఎక్కువ పెట్టుబడుతుంది స్టూడెంట్స్. ఓకేనా. ఈ సపరేట్గా వైయక్తిక భేదాలని సపరేట్ చాప్టర్ తీసుకొచ్చాను, చాప్టర్ పెట్టాను. మీరు ఆ చాప్టర్ చదివితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. దాంతోపాటు మనకి ఈ డి సెక్టార్ కింద తీసుకుంటే మనకి ఈ థాట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా మీకు ఇండివిజువల్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్స్ వచ్చేస్తాయి. ఇక్కడ పియాజే మరియు వైగాట్స్కి ఉంది కదండి. పర్స్పెక్టివ్ ఆన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో పియాజే, వైగాట్స్కే. ఇక్కడ జనరల్గా పియాజే గురించి బాగా నేర్చుకోవాలా, వైగాట్స్కి బాగా నేర్చుకోవాలా. పియాజే అనేది పెరుగుదల వికాసంలో పడుతుంది ఎక్కువ శాతము. వైగాట్స్కి అనేది అభ్యాస చాప్టర్లో ఎక్కువ వస్తుంది. నిర్మాణాత్మక అభ్యాస సిద్ధాంతం ప్రతిపాదించిన వ్యక్తి వైగాట్స్కినే ఎక్కువగా. వైగాట్స్కి లేకుండా క్వశ్చన్ పేపర్ అసలు ప్రిపరేషన్ కాదు. వైగాట్స్కి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వైగాట్స్కి పడిందంటే నిర్మాణాత్మక అభ్యాసం ఖచ్చితంగా ఉంటుంది.
నిర్మాణాత్మక అభ్యాసం ఉందంటే కంపల్సరీ ఎంకేఓ ఉంటుంది. ఎంకే అంటే మోర్ నాలెడ్జ్ అదర్స్ ఉంటుంది. ఎంకే ఉందంటే జెడ్పీడి ఉంటుంది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా వైగార్స్లో ఉంటాయి. అసలు అల్టిమేట్గా ఉంటుంది వైగార్స్కి సంబంధించి. మెటీరియల్ కూడా చాలా అల్టిమేట్ మెటీరియల్ అది. వైగార్స్ సంబంధించి మినిమం 4-5 పేజెస్ ఉంటుంది. అవి కూడా బాగా నేర్చుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. మనకి ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ వరకు అంటే మనకి ఈ డి సెక్టర్ అంతా కూడా ఒక 2 బిట్స్ అట్లా కవర్ అవుతాయి. ఈ సెక్టర్ పర్సనాలిటీ, మనకి పర్సనాలిటీ చాప్టర్ నుంచి మినిమం 2 బిట్స్ వస్తాయి స్టూడెంట్స్, ఓకేనా. మూర్తిమత్వం సంబంధించి మనకి ఇక్కడ బిట్టుపడేది ఒకే ఒక అంశం ఎక్కడంటే అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఉంది కదండి. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీలో కంపల్సరీగా బిట్ ఖచ్చితంగా పడుతుంది. ప్రక్షేపణ పరీక్షలు, ప్రక్షేపణ కాని పరీక్షలు ఖచ్చితంగా బిట్టుపడుతుంది. రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ కానీ టీ8 కానీ కంపల్సరీగా బిట్టుబడి ఏరియా అది. దాంతోపాటు ఇక్కడ మెంటల్ హెల్త్ సంబంధించి డిఫెన్స్ మెకానిజం, కాన్ఫ్లిక్ట్ కంపల్సరీగా ఒక బిట్టు పడుతుంది. మనకి పర్సనల్ 2 బిట్లు పడతాయి. ఆ 2 బిట్టుల్లో మనకి పడే అంశాలకు సంబంధించి అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీకి సంబంధించి బిట్టుపడాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే థియరీస్ ఆఫ్ పర్సనాలిటీలో బిట్టుపడుతుంది. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఈ మెంటల్ అడ్జస్ట్మెంట్ సంబంధించి అంటే డిఫెన్స్ మెకానిజం సంబంధించి మనకి బిట్టుపడే అవకాశాలు చాలా ఉన్నాయి స్టూడెంట్స్, ఓకేనా. అంతే, ఈ 3 ఏరియాస్లో బిట్టుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. 80% మనకి ఇక్కడి నుంచే మనకి బిట్స్ పడతాయి, ఓకేనా. స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఒక ఫస్ట్ సెక్టార్ సంబంధించి ఇవన్నీ వస్తాయి. పర్సనాలిటీను, ఇండివిజువల్ డిఫరెన్సెస్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగు, తర్వాత ఈ యొక్క మన సోషల్ డెవలప్మెంట్, ఇవన్నీ సెక్టార్ సంబంధించి, అలాగే నిర్వచనాలు, దాంతోపాటు మెథడ్స్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఆఫ్ చైల్డ్హుడ్, ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ చైల్డ్కి సంబంధించి ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ నుంచే మనకి దాదాపుగా 12 బిట్లు పడతాయి. ఇవంటే 12 బిట్లు ఇక్కడి నుంచే కాన్సెప్ట్ అవుతాయి. ఇక్కడి నుంచే మనకి 12 బిట్లు ఫామ్ అవుతాయి స్టూడెంట్స్, ఓకేనా. ఈ 12 బిట్లు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంతోపాటు మనకి అండర్స్టాండింగ్ లెర్నింగ్, ఇది సెకండ్ చాప్టర్ సంబంధించి ఉంటుంది. అభ్యసనం చాప్టర్. అభ్యసనం చాప్టర్ అనేది ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో అత్యంత కీలకమైన చాప్టర్ ఇది. అండర్స్టాండింగ్ సంబంధించి అంటే అభ్యసనం అంటే ఏమి, అభ్యసన సిద్ధాంతాలు అంటే ఏమి, అభ్యసన బదలాయింపులు అంటే ఏమి, విస్మృతి అంటే ఏమి, విస్మృతి అంటే ఏమి, అభ్యసన వక్రరేఖలు అంటే ఏమి, ఇవన్నీ కూడా మనకి అభ్యసనంలో వస్తాయి. ఓవరాల్గా చాలా డెప్త్గా ఉంటుంది. ఇది మన లెర్నింగ్ చాప్టర్. చాలా అవగాహన చేసుకొని విషయ అవగాహన చేసుకోవాల్సి వస్తుంది స్టూడెంట్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించి అభ్యసన బదలాయింపు సంబంధించి విషయ అవగాహన ఉంటుంది. దాంతోపాటు చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటాం. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఇక్కడ తీసుకుంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసర పిల్లలకు సంబంధించిన కాన్సెప్టు. దాంట్లో ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సంబంధించిన కాన్సెప్ట్ ఎక్కువగా పడుతుంది. మనకి ఎక్కువ శాతం లెర్నింగ్ డిజేబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్కువ పడతాయి. లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్ లెర్నింగ్ డిజేబిలిటీస్. అభ్యసన వైకల్యాలు స్టూడెంట్స్ మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. లెర్నింగ్ మనకి బిట్టుపడే ఏరియా అదే ఎక్కువ. అంటే ఇక్కడ తీసుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ నుంచి జస్ట్ మనకి ఈ లెర్నింగ్ కాన్సెప్ట్స్ 10 బిట్లు వస్తాయి మనకి. ఈ కాన్సెప్ట్ జస్ట్ ఈ కాన్సెప్ట్ నుంచే కొద్దిగా హైయెస్ట్ డెప్త్గా నేర్చుకోవచ్చు స్టూడెంట్స్, ఓకేనా. గౌరవ ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు మన గౌరవనీయులైన సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కంపల్సరీగా టెట్ రాయాలి కాబట్టి, క్వాలిఫై కావాలి కాబట్టి ఇది కొద్దిగా జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా స్టూడెంట్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి పెడగాజీ అండి. పెడగాజీ కాన్సెప్ట్స్ అనేది మనకి ఓవరాల్గా ఒక 8 బిట్స్ అట్లా కవర్ అవుతాయి. పెడగాజీ మ్యాక్సిమంగా మనకి మెథడాలజీ మీద పట్టున్న వ్యక్తికి పెడగాజీ దాదాపు కొద్ది వరకు ఈజీగానే ఉంటుంది స్టూడెంట్స్, ఓకేనా. పెడగాజీ అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అని, బోధనా శాస్త్రం అని. పెడగాజీ అది పెడగాగస్ అనే ఒక గ్రీక్ వర్డ్ అది.
పెడగాగస్ అంటే ఒక మగ పిల్లవాడిని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పిలిచిపోయేవాడిని పెడగాగస్ అంటాం. పెడగాగస్ అంటే ఉపాధ్యాయుడు అంటాం. గతంలో ఒక బాలికలకి చదువు తక్కువగా ఉండేది, బాలురు ఎక్కువగా చదివేవాళ్ళు. అలా పెడగాగస్ అనే వ్యక్తి మగ పిల్లవాడిని ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పిలిచేవాడిని పెడగాగస్ అంటాం. అదొక గ్రీక్ వర్డ్. ఓకేనా. దీనికి సంబంధించి పూర్తి వివరణ అంతా కూడా మెటీరియల్ ఉంటుంది, ఏమి దాని గురించి వర్రీ కాదండి. ఓకేనా. ఇక్కడ సంబంధించి లర్నర్ సంబంధించి బోధన అంటే ఏమి, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏమి, టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఏమి, ఇవన్నీ కూడా ఉంటాయండి దీంట్లో. ఇవన్నీ కాన్సెప్ట్స్లో అంటే దాదాపు మెథడాలజీ కొద్దిగా సింకప్ ఉంటుంది. మెథడాలజీ బాగా అవగాహన ఉంటే ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టంగా ఉండదు. ఇటు తీసుకుంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం బిట్ పర్ ఏరియా చూడండి బి. ఇక్కడ పెడగాజీ కాన్సెప్ట్ సంబంధించిన పర్స్పెక్టివ్లో మనకి మ్యాక్సిమంగా బిట్టు సంబంధించిన విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం సంబంధించి బిట్టు పడుతుంది. ఇక్కడ కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఉంది కదండి లాస్ట్లో. కొలాబరేటివ్ అండ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంతా కూడా మనకి మ్యాక్సిమంగా వైగార్డ్స్కి సంబంధించి నిర్మాణ అభ్యాస సిద్ధాంతంలో కూడా టచ్ అవుతుంది. ఎక్కువ పడే ఏరియా అవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాదాపుగా ఇక్కడ మనకి ఉండేది గిజుబాయ్ గురించి, ఇది సమ్మర్ హిల్ స్కూల్ సంబంధించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది, ఒక బిట్టు ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఆలోచించే అవసరమే లేదు, ఖచ్చితంగా ఒక బిట్టు వచ్చేస్తుంది. జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ స్కూల్ అదొక్కటి జస్ట్ తీర్చేయడం జస్ట్ మనకు బిట్ ఖచ్చితంగా మన చేతిలో ఉన్నట్లే. ఎక్కువ పుస్తకాలు ఎక్కువ బిట్ అడుగుతారు. పగటికల పుస్తక రచయిత ఎవరు, ఇవన్నీ కూడా మనకి దాదాపు ఈజీగా ఉంటాయి. ఒక్కసారి ఖచ్చితంగా చదవాలా స్టూడెంట్స్. ఓకేనా. వీటి గురించి ఆర్కే సైకాలజీ యాప్లో నీట్గా పొందుపరచ జరిగింది. తర్వాత ఇంక్లూజివ్ అండ్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అంటే ఇది సేమ్ మన ప్రత్యేక అవసర పిల్లలకు సంబంధించిన కాన్సెప్టే. మనకి స్పెషల్ నీడ్స్ సంబంధించి కాన్సెప్ట్స్ వస్తే అవగాహన చేసుకుంటే మ్యాక్సిమంగా అవగాహన మనం పెట్టవచ్చు. జనరల్గా ఇండివిజువల్ డిఫరెన్స్ సంబంధించి ఎప్పుడు కూడా ఒక బిట్టు పడే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఎక్కువసార్లు లర్నింగ్ డిజేబుల్స్ పడతాయి. లేదంటే కొద్దిగా డెప్త్ పోతే అతను కొద్దిగా అందుల గురించి, కొద్దిగా హియరింగ్ ఇంపైర్ సంబంధించి వినికి లోపం గల వారి గురించి పడే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ లర్నింగ్ డిజేబుల్స్ ఎక్కువ శాతం పడే ఏరియా అది స్టూడెంట్స్. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే మనకి ఇక మ్యాక్సిమంగా సంబంధించి ఇక్కడ మనకి సంబంధించి ఎక్కువ పడే ఏరియా, ఇక్కడ మనకి అవకాశం తీసుకునే ఏరియా వచ్చి అసెస్మెంట్స్, ఎవాల్యూషన్, టైప్స్, టూల్స్ ఆఫ్ అసెస్మెంట్, సిసిఈ, కంటిన్యూషన్, కాంప్రహెన్షన్, ఎవాల్యూషన్స్. ఇది బాగా టీచర్స్ బాగా పరిచయం. అయితే ఇక్కడ మనకు పడేది ఏదంటే ఇక్కడ ఎక్కువ శాతం అసెస్మెంట్లో మనకి బిట్టు ఇక్కడే పడుతుంది. ఎక్కడ పడుతుంది? అసెస్మెంట్ మీదే బిట్టు పడుతుంది. 100కి 100% బిట్టు ఇక్కడే పడుతుంది. అసెస్మెంట్ అంటాం. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని 3 లెర్నింగ్ మెథడ్స్ ఉంటాయి. అసెస్మెంట్ మెథడ్స్ ఇవి. ఈ అసెస్మెంట్ మెథడ్స్ సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడుగుతారు. దీని బేస్డ్గానే పూర్వ బోధనా దశ ఉంటుంది, పరస్పర దశ ఉంటుంది, అనంతర బోధనా దశ ఉంటుంది. ఈ దశలన్నీ కూడా మనకి అసెస్మెంట్లో వస్తాయి స్టూడెంట్స్. బిట్టు అక్కడే పడుతుంది, మీరేం ఆలోచించదు, బిట్టు ఆడే పడుతుంది. ఇందులోనే నిర్మాణాత్మక మూల్యాంకనం వస్తుంది, దీంట్లో సమగ్ర మూల్యాంకనం వస్తుంది, దీంట్లో లోప నిర్ధారణ మూల్యాంకనం వస్తుంది. బిట్ ఆడబడుతుంది. ఇంక వేరే ఏది ఆలోచించద్దండి, దాంట్లో పడుతుంది బిట్. దాంతోపాటు స్టాటిస్టికల్ మెజర్మెంట్స్ ఖచ్చితంగా స్టూడెంట్స్. స్టాటిస్టిక్స్ అనే మెటీరియల్ కూడా మన దాంట్లో పొందుపరచ జరిగింది. సాంఖ్యక శాస్త్రం సంబంధించి ఫిషర్ సంబంధించి, దానికి ఆదురు ఫిషరే. ఇక్కడ సంబంధించి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ సంబంధించి 3 బిట్లు పడతాయి మనకి. గతంలో చూసుకుంటే 3 బిట్లు స్టాటిస్టిక్స్ మీద పడ్డాయి. గ్రాఫ్స్ మీద, ఫార్ములాస్ మీద ఖచ్చితంగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఖచ్చితంగా 100కి 100% మీరు విద్యా సాంఖ్యక శాస్త్రం ఖచ్చితంగా చదవాలి. మనకి 3 బిట్లు ఖచ్చితంగా వస్తాయి.
ఓకేనా. మెటీరియల్ కూడా ఆర్కే సైకాలజీ పొందుపరిచాను. ఖచ్చితంగా 3 బిట్లు వస్తాయి. ఓకే. నెక్స్ట్ తీసుకుంటే స్టూడెంట్స్ మనకి ఇక్కడ చూడండి, లేటెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ ఇది గవర్నమెంట్, స్టేట్ అండ్ నేషనల్ సంబంధించి మనకి ప్రజెంట్ ఎడ్యుకేషన్ మీద ఏ రకమైన పథకాలు ఉన్నాయి అనేది అడుగుతారు స్టూడెంట్స్. ఒక బిట్ వస్తుంది, విద్యా పథకాలు. ఇది కూడా మెటీరియల్ ఉంది, నా ఆర్కే సైకాలజీ మెటీరియల్ ఉంది. అంటే విద్యా పథకాలు ఇప్పుడు ఏవి ఇంట్రడ్యూస్ చేస్తున్నా, తల్లికి వందనం, దానికి సంబంధించిన ఆ పథకం సంబంధించిన వివరణ, మన బడి మన భవిష్యత్తు దాని గురించి వివరణ, స్టూడెంట్స్ కిట్స్ దానికి సంబంధించి ఎన్ని 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 జతలు బట్టలు ఇస్తాము, షూస్ ఇస్తాము, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. దాంతో లీప్ యాప్ సంబంధించిన అబ్రివేషన్స్, ఐఎంఎం సంబంధించిన అబ్రివేషన్స్, దీక్షకు సంబంధించిన అబ్రివేషన్స్ ఎక్కువ అడుగుతారు స్టూడెంట్స్. ఓకేనా. ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సంబంధించి ఏ రోజు ఏ వంటలు కేటాయిస్తారు అన్నారు. అంటే ఇవన్నీ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమేం చేస్తున్నాము అన్న అంశాలు ఖచ్చితంగా ఉంటాయి స్టూడెంట్స్. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు విద్యకు సంబంధించి కేటాయించబడుతుంది, అప్డేటెడ్. నేషనల్ ఎక్కువగా స్టేటే పడుతుంది, ఒకవేళ మిస్ అయితే నేషనల్ పడుతుంది. ఓకేనా. ఇప్పుడు విద్యాంజలి ప్రోగ్రామ్ ఉంది. విద్యాంజలి ప్రోగ్రామ్ ఏది, అదొక నేషనల్ ప్రోగ్రామ్. అవన్నీ ఉంటాయి స్టూడెంట్స్. ఓకేనా. దాంతోపాటు ఆర్టీఐ బిట్టుపడే అంటే జనరల్గా ఈ బాక్స్ అంటే మీ లేటెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి ఎన్సిఎఫ్ 2023 ఈ కాన్సెప్ట్స్ 2 బిట్లు పడతాయి మనకి ఈ బాక్స్ నుంచి. చైల్డ్ రైట్స్ యాక్ట్ సంబంధించి మనకి చైల్డ్ రైట్స్ యాక్ట్ సంబంధించి, సిఆర్సి సంబంధించి, మన ఐక్యరాజ్య సమితివి మానవ హక్కుల సంబంధించి ఆర్టికల్స్ ఉంటాయి. తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించి, తర్వాత విద్యా హక్కు చట్టం గురించి, ఎన్సిఎఫ్ 2005 గురించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్ 2011 గురించి, ఎన్ఈపి 2020 గురించి, నేషనల్ కరికులం ఫ్రేమ్ 2023 ఇది న్యూ అప్డేటెడ్. ఇది కూడా మన మెటీరియల్ ఉంటుంది. అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇది జనరల్గా ఎన్ఈపి 2020లో భాగంగా వచ్చినది. ఇవన్నీ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మనకి 1 or 2 బిట్స్ వస్తాయి కంపల్సరీ. ఇవి బాగా నేర్చుకోవాలి. ఇంకా ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మొత్తం కంప్యూటర్ గురించి మొత్తం అవగాహన చేసుకోవాలి. కంప్యూటర్ సంబంధించిన పార్ట్స్, ఇన్పుట్, అవుట్పుట్ డివైస్, సాఫ్ట్వేర్స్, అప్డేట్స్ మొత్తం నేర్చుకోవాలి. ఇది ఎక్కువ శాతం బిట్ అవసరం మిస్ అయ్యేది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తర్వాత ఐసీటీ పాలసీ అండ్ లెర్నింగ్, ఇది 2012 సంబంధించి ఒక పాలసీ వచ్చింది. ఆ పాలసీని గురించి అవగాహన చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. తర్వాత ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సంబంధించి కంపల్సరీగా నేర్చుకోండి. ఓకే. తర్వాత ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి కూడా మీరు ఖచ్చితంగా విషయ అవగాహన చేసుకోవాలి. ఓకేనా. వీటికి సంబంధించిన ఐసీడీ మనకి మెమొరీ సంబంధించి ఏమేమి ఉంటాయి, సిపియు అంటే ఏమి, దాని ప్రాసెస్ మొత్తం నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇక్కడ ఎక్కువ శాతం మన ఆడియో సంబంధించిన ఏముంటాయి, వీడియో సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏముంటాయి, మల్టీమీడియా సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఏముంటాయి, మనకి ఈ మన ఇది ఇంటరాక్టివ్ టీచింగ్లో ఎలా ఉంటాయి, అంటే వర్చువల్ క్లాస్ రూమ్లో ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఐసీటీలో భాగంగానే కొనసాగుతాయి స్టూడెంట్స్. ఓకేనా. ఇవన్నీ మొత్తం చేసుకోవాలి. సైబర్ క్రైమ్ సంబంధించి కూడా విషయ అవగాహన చేసుకోవాలి. సైబర్ లా ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి కొద్ది కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వ్యక్తులు అయితే, కొద్ది అప్డేట్ ఉన్న వ్యక్తులు అయితే ఖచ్చితంగా వీటిని ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా. దాంతోపాటు ఓపెన్ ప్లాట్ఫామ్ సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సంబంధించి ఏముంటాయి, ఏం పరిస్థితి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక అవగాహన చేసుకోవాలి. సోషల్ మీడియాకు సంబంధించి వాట్సాప్ సంబంధించి, ఫేస్బుక్ సంబంధించి, ట్విట్టర్ సంబంధించి ఇవన్నీ కూడా మన చాట్ జీపీటీ ఇవన్నీ కూడా మనకి విషయ అవగాహన ఉండాలి ఐసీటీలో. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, దీక్ష డిజిటల్ నాలెడ్జ్ షేరింగ్ సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా పెడగా సంబంధించి 8 బిట్స్ వరకు కవర్ అవుతాయి స్టూడెంట్స్. ఇవన్నీ కూడా విషయ అవగాహన నేర్చుకోవాలి. తర్వాత తెలుగు వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా మొత్తం 30 మార్క్స్ సంబంధించి సబ్జెక్ట్ కొద్దిగా లోతుగా చదివితేనే మనం ఆన్సర్ చేయగలం. పై క్వశ్చన్స్ రావు. ముందైతే సైకాలజీ, ఏ భాషా పదము,
పర్సనాలిటీ ఏ భాష పదం అని అడుగుతుంటారు. అలా కాదు. ఎప్పుడైనా మ్యాచింగ్ ఫిలిం ద మ్యాచింగ్ సంబంధించి ఎక్కువ అడుగుతారు. సరికాంత్ అడుగుతారు. ఇక సత్యప్రవచనం మీద అడుగుతాడు. అంటే క్వశ్చనింగ్ స్టైల్స్ మారాయి. దాంతోపాటు మనము జనరల్గా 55 సెకండ్స్లో మన క్వశ్చన్ చదివి దాన్ని క్రాక్ చేయాలి. ఆ క్వశ్చన్ని క్రాక్ చేసి మనం ఆప్షన్ పెట్టేయాలి. కాబట్టి మనం చాలా షార్ప్గా ఉండాలి. చదవడం కూడా కొద్దిగా షార్ప్గా ఉంటే మనం మ్యాక్సిమంగా ఆ 30 బిట్స్ని మనం 20 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. అలా చేస్తే మనము మ్యాథమెటిక్స్ టైం తీసుకుంటుంది. మ్యాథమెటిక్స్ కంపల్సరీ టైం తీసుకుంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు సైకాలజీను తెలుగు మ్యాక్సిమంగా తక్కువలోనే కొట్టేసుకోవాలి. ఇంగ్లీష్ ఆ 3 తక్కువ టైంలోనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి చైల్డ్ డెవలప్ పెడగాకి సంబంధించి ఎడ్జిటీకైనా అసిస్టెంట్కైనా ఒకటే. అంటే క్వశ్చనింగ్ ఒక డెప్త్నెస్ వేరుగా ఉంటుంది. అయితే మీరు చేయాల్సింది ఏమంటే మైండ్ సబ్జెక్ట్ లోతుగా చదవండి. అకాడమిక్ బుక్స్ ఉంటే అకాడమిక్ బుక్స్ చదవండి. ఓకేనా? దానికన్నా అకాడమిక్ బుక్స్ కన్నా ఫస్ట్ ఆర్కే సైకాలజీలో ఉన్న 700 పేజీల మెటీరియల్ని ఫస్ట్ చదివేసేయండి. మీకు సైకాలజీ మీద భయం పోతుంది. కొద్దిగా హార్డ్గా ఉంటుంది బుక్కు. అది దాంట్లో ఆర్కే సైకాలజీ యాప్లో ఉన్న పుస్తకం కొద్దిగా హార్డ్గా ఉంటుంది, కొద్ది కఠినంగా ఉంటుంది. కొద్దిగా ఎందుకంటే నేను ప్రిపరేషన్ చేసినది కూడా కొద్దిగా గిఫ్టెడ్ మ్యాక్సిమం ఇప్పుడు ఓసీ వర్గం వాళ్ళకి 90 మార్క్స్ రావాలి కదా, వాళ్ళకి లిబరల్గా తయారు చేయడం కష్టమని కొద్దిగా డెప్త్గానే రూపొందించాం. కొద్ది కష్టమైన చదవండి. ఎగ్జామినేషన్లో చాలా సులభంగా మీరు ఆన్సర్ చేయగలరు స్టూడెంట్స్. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ చాలా క్లారిటీగా దాంట్లో రూపొందించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఓకే గౌరవంలో ఉపాధ్యాయులకు ఆల్ ద బెస్ట్. ఓకేనా? సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ తమ్మినేని రవికుమార్.